గుంటూరు మిరప రైతులకైతే జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానంటూ ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డుకైతే రావడం జరిగింది. వారి యొక్క సమస్యలనైతే వినడం జరిగింది. ఇప్పటికే ఎకరాకి ₹1,00,000 వరకు నష్టపోతున్నామంటూ రైతులైతే ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి స్పందించారు. దీని గురించి మనం ప్రభుత్వంతో ఏ విధంగా పోరాడాలంటూ రైతులనైతే అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలకి మంచిగా గుంటూరు మిర్చి అయితే ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ ఎగుమతులు తగ్గాయి. పైగా చైనా, బంగ్లాదేశీలు ఇప్పుడు మిర్చిని తక్కువ రేటుకి అడగడంతో ఇక్కడ ఉన్నటువంటి మిర్చి రైతులైతే నష్టపోతున్నారు. స్థానికంగా అమ్మడం కూడా చాలా వరకు నష్టం వస్తుంది. దీనివల్ల రైతులైతే ఎకరానికి ₹1,00,000 వరకు నష్టపోతున్నట్లయితే వాపోయారు మొన్న. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అయితే అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనాలు, రైతులు విపరీతంగా వచ్చారు. అసలు ఆ క్రేజ్ ఎవరు ఊహించరు. అంత క్రేజ్ బహుశా ఎక్కడ ఉండదేమో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హవా తగ్గిపోయింది. ఆయనకి పెద్దగా ఇప్పుడు ఇది లేదు, జనాల్లో పెద్ద క్రేజ్ లేదు. అలాగే ప్రజలకు కూడా ఆయన ఒక సైకో సీఎం. అలాగే ఏమి ఒక పరిపాలన రాదు, ఒక చూసి కూడా చదవడం రాదు, ఇలాంటి వ్యక్తిని మనం సీఎంగా ఎన్నుకున్నామా అనుకున్నారు. అలాగే ఇప్పుడు కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో వైసీపీ కూడా రాదు, ఇంకెప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం చూస్తే మాత్రం మళ్ళీ గట్టి సరైనటువంటి ప్రతిపక్షమే మళ్ళీ వచ్చింది అనకైతే మానదు. ఎందుకంటే అంత ప్రజాభిప్రాయం, అంత జనాలు అయితే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అయితే వచ్చారు. చాలామంది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉంది, పోలేదు, ప్రజల్లో ఇంకా క్రేజ్ ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. నిజంగానే జనాలు అయితే విపరీతంగా వచ్చేసారు.